ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి 25 రోజులు కష్టపడి పనిచేయాలి. కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పిలుపు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ, ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్. విపత్తు సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం. వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్. మాతా శిశు విభాగంలో విశేష సేవలు అందిస్తున్న జీజీహెచ్ వైద్య బృందం వివరాలను మీడియాకు వెల్లడించిన సూపరింటెండెంట్ ఎస్ లావణ్యకుమారి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కొత్తగా పార్టీలో చేరిన వారంతా 25 రోజులు కష్టపడి పనిచేసి వైసీపీని గెలిపించడంలో ముఖ్య భూమిక తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ను పిలుపునిచ్చారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో వైసీపీ పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. వైసీపీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ సుంకర శివప్రసన్న అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రానున్న 25 రోజులు కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోజుకు 2 గంటలు ఇంటింటికి తిరిగి పార్టీ మేనిఫెస్టోను వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించే విధంగా పనిచేయాలన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రకటించిన లోకల్ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీలో చేరిన రామదేవు, బాల త్రిపుర సుందరి, రామదేవు దుర్గాప్రసాద్ దంపతులు, దీపక్ అనుచరులు పద్మావతి, విజయ, 32వ డివిజన్కు చెందిన జాడారాజు, సీనియర్ నాయకులు సంగాని సత్యంలకు చలమలశెట్టి సునీల్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ ముక్తేశ్వరరావు, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మన వైఎస్ఆర్ పార్టీ కాకినాడ పట్టణంలో క్యాడర్ పరంగా కానీ, లీడర్ల పరంగా కానీ, ప్రజల పరంగా కానీ ముందున్నాం. ఈరోజు మన కోసం, మన పార్టీ గెలుపు కోసం నన్ను సునీల్ గారిని గెలిపించాలని ఒక మంచి ఉద్దేశంతో సుమారు 1000 మంది వాలంటీర్స్ మన కోసం రాజీనామాలు చేసేశారు. వాళ్ళకి ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా పార్టీ వాళ్ళ రుణపడి ఉంది. ఉద్యోగానికి రాజీనామా చేయడం చిన్న విషయం కాదు. జగన్ గారు గెలిపించుకోవాలి, జగన్ గారు గెలాలంటే ఎమ్మెల్యేగా నేను గెలాలి, ఎంపీగా సునీల్ గెలాలి అని ఆలోచించి వాళ్ళ పదవుల్ని తృణప్రాయంగా అడిగిన మరుక్షణమే రాజీనామాలు చేసి ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నారు ఈ వాలంటీర్స్. వీళ్ళందరూ కూడా ఒక్కసారి చెప్పడం ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా క్యాడర్, ఈరోజు ప్రతి వార్డులో కూడా బలమైన క్యాడర్ మనకు ఉండి ప్రజల్లో మమేకమయ్యి ప్రజలకి ఏ సమస్య వచ్చినా తీరుస్తూ, మన క్యాడర్లో కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏ పని చేయాలన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ లీడర్ దగ్గరికి వెళ్తే చాలు చేస్తాడు, ఒక రూపాయి లంచం కూడా తీసుకోకుండా పనిచేస్తాడన్న భావన మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లోను, క్యాడర్లోను అందరూ కూడా ప్రజల్లో విశ్వాసం వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న తెలివైన యువకులను చాలా మంది చిన్న వ్యాపారాలు, చిన్న ఐడియాస్తో చిన్న వ్యాపారాలు కానీ, మధ్యతర వ్యాపారాలు చేయాలని ఆలోచన ఉన్న వారిని కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి సహాయ
చేయడం జరిగింది. దానికోసం ఒక స్టార్టప్ ఫండ్, ఒక నిధిని కేటాయించి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక 100 చిన్న తరహా మధ్య తరహా సంస్థలను ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ ఉన్న యువతీ యువకులు అవి ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. దీనికోసం 100 కోట్ల నిధిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ రాబోయే తరానికి ఇప్పుడున్న యువత యువకుల భవిష్యత్తుకి ఇదంతా కూడా గుర్తు చేయండి. మన ప్రతిపక్షాలు ఏ మాదిరిగా గత 4.5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పరిపాలనకి ఏ మాదిరిగా అడ్డుకుంటున్నారో, ఏ మాదిరిగా అసత్య ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత దూషణ చేస్తున్నారో కూడా మీరందరూ కూడా గమనించాలి. మే 11వ తేదీన జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థులైనటువంటి మా అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాకినాడ జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొర్రపూడి గ్రామంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి పంత నానాజీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. రూరల్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పెళ్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో ఉదయం నుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు గ్రామంలో ఇంటింటా తిరిగి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. అలాగే ఈ ప్రచారంలో కాకినాడ రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంత నానాజీ ప్రచారంలో పాల్గొని ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో కాకినాడ జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచార రథంపై భారీ ర్యాలీతో ఓటర్లకు అభివాదం తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు మంగళహారతి పెట్టి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంత నానాజీ మాట్లాడుతూ వాలంటీర్లు వైఎస్ఆర్ పార్టీ ఉచ్చులో పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. అలాగే మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, దేవు, మధు వీరేష్, డాక్టర్ బొండా సూర్యరావు, గట్టి రవి, టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, నిలుకుర్తి వెంకటేశ్వరరావు, కటకంశెట్టి ప్రభాకర్రావు, అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి కొత్త బంతాట మొదలెట్టాడు. అదేదో లాస్ట్ టైం కోడి కత్తి, ఈసారి బంతి కత్తి, ఏదో బంతాట, ఏదో బంతి తగిలిందంట. బంతా రాయా, కార్కు రాయ అన్నాడు. ఏదో ఇంకా ఆడి కథలో ఆడి కథలో ఒక కథ ఇది. ఆ కథ ఆ కొత్తగా ఈ కథ తెలియలేదు. ఆ కథ యొక్క సారాంశం నాకు నేనేదైతే అర్థం చేసుకున్నానో, పొద్దున్న నేను వార్డులో కింద దిగ్గానే వార్డులోకి నడుస్తుంటే ప్రజలు కూడా అదే అర్థం చేసుకున్నారు. నేను అర్థం చేసుకున్నది అర్థం చేసుకున్నారు. అతను చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. దాని గురించి లాస్ట్ టైం కూడా అదే పరిస్థితి ఉన్నప్పుడు కోడికత్తి ఆడాడు. ఇప్పుడు మళ్ళీ బంతి ఆడుతున్నాడు. బంతి మొదలెట్టాడంటే దాని అర్థం అతను ఓడిపోతున్నాడు అతనికి చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడు ఏదో రకంగా సింపతి తెచ్చుకోవాలి, ఏదో నాటకం ఆడాలి. అతను చచ్చిపోయాడు, అతను సింపతి ఉంది. రెండోది ఇంకోటి ఉంది. ఆ వంక పెట్టి లా అండ్ ఆర్డర్ బాగా స్ట్రిక్ట్ చేసేసి లా అండ్ ఆర్డర్ అతను చేతిలో తెచ్చుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి అనుమానం నాకు ఉంది. కాబట్టి మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జాగ్రత్తగా ముందు ప్రచారాలకు వెళ్ళేందు చాలా ఒక కన్ను వాళ్ళ మీద వేసి ఉండవలసిన మంచిది. ఎందుకంటే ఏదో లా అండ్ ఆర్డర్ ఇబ్బంది సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడానికి చేసినటువంటి ప్లాన్లా కనపడతా ఉంది. నన్ను కూడా మొన్న ఫోన్లో ఉచ్చులోనే ఇరికించారేమో అనుమానం వచ్చింది. కానీ తీరా చూస్తే అక్కడ మనుషులు ఉన్నారు, అది వాస్తవం. అట్లాగే ట్రాప్ చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని కోరుతా ఉన్నాను. అట్లాగే ఈవేళ మేము పెద్దలందరూ వచ్చి ప్రచారం చేసి వెళ్ళిన తర్వాత ఈ ఊర్లో కంటిన్యూస్గా రోజు రోజు కంటిన్యూగా డోర్ టు డోర్ జరగాలి. మనకి 25 రోజులే మాత్రమే మిగిలి ఉన్నాయి. 25 రోజుల్లో మనం ఏం చేయబోతున్నామో, ఏం చేస్తాం అన్నీ కూడా ప్రతి ఒక్కరికి క్లియర్గా తెలియజేయాలని చెప్పి తెలియజేయాలి. ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంత దుర్మార్గంగా వాళ్ళు ఈ పోలీస్ ఆఫీసర్లు అది ఇలా వాడుకోవడం చాలా తప్పు. సో ఎనీవే మే 13వ తారీఖున ఈ పోలింగ్ జరగబోతుంది. ఈ పోలింగ్ జరగబోయే రోజు అత్యధిక మెజారిటీతో కాకినాడ రూరల్ అండ్ పార్లమెంట్ని ఇక్కడున్న ప్రజలందరూ గెలిపించబోతున్నారు. ఈ ఎంపీ గారు అయితే ఇక్కడ ఒక టాకు, బయటంతా టాకు. మా ఎమ్మెల్యే అసలు ఆయనకి నమ్మకం పోయింది. ఎందుకంటే ఆయన సునీల్ గారు, చలమలశెట్టి సునీల్ గారు ఎప్పుడూ ఏ కార్యకర్తలని నమ్మరు. వాళ్ళు ఎలక్షన్ చేసి వదిలేసిన తర్వాత నెక్స్ట్ పార్టీకి మారిపోతూ ఉంటారు. ఆ రోజు అప్పుడు పార్టీ మారిన తర్వాత 5 ఏళ్ళు కనపడరు. మళ్ళీ 5 ఏడు ఒక నెల వస్తారు, వచ్చి వాళ్ళతో పనిచేసిన వాళ్ళందరినీ పక్కన విడిచిపెట్టేసి నిర్దాక్షిణ్యం ముంచేసి కండువా మార్చేస్తారు. ఈ క్రమంలో ఇప్పుడు ఫస్ట్ టైము సొంత పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని నమ్మే పరిస్థితి లేక టీడీపీ వాళ్ళ దగ్గరికి, జనసేన వాళ్ళ దగ్గరికి రాత్రి జనాలు పంపుతున్నాడు. దానికి
ఎవరో వచ్చేటోళ్ళు ఇక్కడ ఎవరో లేరు. అదే క్రమంలోనే ఇక్కడ రూరల్ గెలవదని నీట్గా తెలిసిపోయి టికెట్ కూడా మార్చమని అడుగుతున్నారని ఒక బయట టాక్ నడుస్తుంది సీరియస్గా. సో అది ఎంతవరకు నిజమని వాళ్ళే దానికి వివరణ ఇచ్చుకోవాలి. వాళ్ళు చూసారంటే కూడా ఎప్పుడు ఏ రోజు పర్యటన కలిసి రావడం ఇవ్వడం అది మేము చూడలేదు, అసలు కలిసే చేయట్లేదు. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా ఎంపీ ఎమ్మెల్యే అనే వాళ్ళకి కూడా నమ్మకం లేదు. ఈ ఎంపీ గెలుస్తాడని ఆయనకి నమ్మకం లేదు, ఎమ్మెల్యే గెలుస్తాడని ఆయనకి నమ్మకం లేదు. వాళ్ళిద్దరూ గెలుస్తారని కార్యకర్తలు నమ్మకం లేక వాలంటీర్లను ఎవరికాళ్ళు వాలంటీర్లు తెచ్చుకుంటున్నారో అది పరిస్థితి. సో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక్కడ మే 13వ తారీఖు జరిగే పోలింగ్లో మీరందరూ కూడా ఎప్పుడులాగే అంటే నిజాయితీగా ఉన్న మాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గాజు గ్లాస్ గుర్తుపైన నానాజీ గారికి, గాజు గ్లాస్ గుర్తుపైన నాకు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి పార్లమెంట్కి ఓటేసి గెలిపిస్తారంటూ ఆశిస్తూ సెలవు. ప్రజల జీవన రక్షణతో పాటు ఆర్థిక రక్షణ కోసం తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజల జీవితాలను, ఆస్తులను అగ్నిమాపక సిబ్బంది కాపాడగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాకినాడ రామారావుపేట వెటర్నరీ ఆసుపత్రి రోడ్లో ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జె నివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న వారందరికీ కలెక్టర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ చేసే కార్యక్రమాలు చాలా సాహసోపేతంగా ఉంటాయన్నారు. ప్రజలకు భద్రత కల్పించడమే కాకుండా ప్రజల ఆస్తులను కాపాడడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ అధికారి ఎన్ సురేందర్ ఆనంద్ తన సంవత్సరిక నివేదికను సమర్పించారు. జిల్లాలో 7 ఫైర్ స్టేషన్లలో 109 మంది సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ జె నివాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా విధి నిర్వహణలో అమరులైన వారికి నివాళులర్పించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లు జిల్లా కలెక్టర్ అగ్నిమాపక అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా రిస్క్ ఆపరేషన్లు నిర్వహిస్తారో ఆయా పరికరాల ప్రదర్శనలను జిల్లా కలెక్టర్ తిలకించి వాటిని ఉపయోగించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక వారోత్సవాల వాహనాలను జెండా ఊపి జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి వి సుబ్బారావు, పిఠాపురం ఫైర్ ఆఫీసర్ డి రామకృష్ణరాజు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిమిషాల్లో, సెకండ్స్లో వ్యవస్థలు కాలిపోయి కూలిపోయినటువంటి సంఘటనలు జరుగుతాయి. క్షణాల్లో జీవితాలు మట్టితో కలిసిపోయినటువంటి విషయాలు జరుగుతాయి. మరి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా అంటే తమ ఇంట్లో వాడుతున్నటువంటి ఎలక్ట్రికల్ వైరింగ్ నుంచి ఫ్యాక్టరీస్లో వాళ్ళు చేసేటువంటి ఏవైతే ఫైర్ సేఫ్టీ మెషర్స్ కావచ్చు, అంటే ఏ రకంగా ఒక ఫైర్ ఎగ్జిస్టింగ్స్కి వాడాలి, బేసిక్ విషయాలు, కొన్ని విషయాలు ఒకవేళ ఏమైనా ఫైర్ సిలిండర్, గ్యాస్ సిలిండర్కి వచ్చినా అదే రకంగా ఒక ఫైర్ ఒక చోట్ల వచ్చిందంటే ఏ రకంగా మనం స్పందించాలి, ఏ రకంగా ఫస్ట్ రెస్పాన్స్ ఇవ్వాలని కూడా అందరూ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి అరుదైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. పేరుకు ధర్మాసుపత్రి అయినప్పటికీ వైద్య సేవల్లో మాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించి రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇదే కోవలో మాతా శిశు ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగాల్లో అరుదైన నెలలు నిండని నవజాత శిశువులకు సుమారు 72 రోజుల పాటు విశేషమైన వైద్య సేవలు అందించి నేడు తల్లులకు బిడ్డలను అప్పగించారు. అలాగే ఒకే కాన్పులో 2 కవలలకు జన్మనిచ్చిన తల్లులకు జీజీహెచ్ పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ చేతుల మీదుగా నవజాత శిశువులను అప్పగించారు. సో ఈ ఘనత డాక్టర్ మాణిక్యాంబ గారు ఆధ్వర్యంలో ఎంటైర్ పీడియాట్రిక్స్ టీమ్ ఇంక్లూడింగ్ డాక్టర్ ఎన్ మాధవి గారు, డాక్టర్ విద్యా గారు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాంబాబు అండ్ ఎస్పెషల్లీ డాక్టర్ సూర్యనారాయణ ఇన్ఛార్జ్ ఆఫ్ నియోనటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కీర్తి, ఆదిత్య, తర్వాత మిగతా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా సహకారం అందించి 72 రోజులు 3 పిల్లలను అలా పెంచడం అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా పెంచలేరు, చాలా కష్టం. సో అదంతా చేసి విజయవంతంగా బిడ్డలకు అప్పచెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది డెఫినెట్గా కూడా జీజీహెచ్కి ఒక గర్వకారణం. సో వీరి సేవలు అందరూ కూడా ఉపయోగించుకొని బయట ఎక్కడన్నా కూడా అతి తక్కువ బరువు కలిగిన పిల్లలు ఉన్నా కూడా మన దగ్గర జాయిన్ చేసుకుంటే కనుక కార్పొరేట్ స్థాయిని మించిన సేవలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళకి విజయవంతంగా మేము బిడ్డలను బ్రతికించి ఇవ్వగలం అని చెప్పేసి పీడియాట్రిక్స్ విభాగం తరపున, జీజీహెచ్ తరపున మేము హామీ ఇస్తాం. స్పెషాలిటీ కేర్ ఇచ్చి పైకి తీసుకురావడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉంది.
ఆ టీం వర్క్ వల్లే ఇదంతా జరిగింది. దానికి ముఖ్యమైన సహకారం అందించిన మన సూపరింటెండెంట్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఎప్పుడు ఏ మెడిసిన్ కావాలన్నా, ఎప్పుడు ఏ పరికరం ఏమైనా రిపేర్ అండి మాకు ఇది కావాలన్నా కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ సదుపాయాలన్నీ అందజేయడం వల్లే ఈ కార్యక్రమాన్ని మనం చేసి ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈరోజు డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. నేను సభాముఖంగా సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇటువంటి హై లెవెల్ కార్పొరేట్ సెక్టర్ న్యూ బోర్న్ కేర్ సదుపాయాలు మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం ఇప్పుడు విభజించిన 5 జిల్లాలకు కూడా ఈ ఒక్క హాస్పిటల్లోనే ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ఇంత కేర్ ఉంది. సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా. సో ఈ విధంగా ఏమిటంటే మిగతా హాస్పిటల్స్తో, ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఇచ్చే సర్ఫెక్టెంట్ కూడా కాస్ట్లియర్ సర్ఫెక్టెంట్. అది బయట కాస్ట్కి వచ్చేసరికి 16,000 పడుతుంది. అది మనం ఎంటర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. అది కాకుండా మిగతా డ్రగ్స్ అయితే కానీ, నర్సింగ్ కేర్ అయితే కానీ 24 అవర్స్ మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ఏదైనా కంప్లైంట్ అయితే ఇమీడియట్గా ఫోన్ కాల్లో ఇన్ఫార్మ్ చేయడం ఉంటుంది. నేరుగా వచ్చి చూసే పరిస్థితి కూడా ఉంటుంది. సో మనకి 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ సర్వేలెన్స్ ఉండడం వల్లే మనం ఇలాంటి డిఫికల్ట్ కేసెస్ ఈజీగా బయటికి తీసుకురావడం జరుగుతుంది. మన ఇటువంటివి ఇలాంటివి చాలానే జరిగాయి మన హాస్పిటల్స్లో. కాకపోతే మొదటిసారిగా 2 ట్రిప్లెట్స్ అది 3 సర్వైవ్ అవ్వడం అనేది అరుదుగా జరిగింది. అందుకనే మేము ఇది రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన సాధారణ జనాలకి మేము చెప్పేది ఏంటంటే, మీరు గుండె మీద చేసుకుని హాస్పిటల్కి వచ్చేయచ్చు. మేమైతే డెఫినెట్గా మా సాయశక్తులు ఎంత చేయగలం అంతవరకు చేయగలం. మేము మ్యాక్సిమం బెస్ట్ పాసిబుల్ కేర్, న్యూనటల్ కేర్ ఇస్తామని మేము. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పాలక పక్షాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చే పార్టీలకు సంఘ సభ్యులు పనిచేస్తారని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఆర్ ఆంజనేయులు తెలిపారు. కాకినాడ లచ్చిరాజు వీధిలో గల ఎన్జీఓ హోమ్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ద్వితీయ మహాసభ జరిగింది. సమావేశానికి జిల్లా నాయకులు ఎంఎస్ నారాయణ స్వాగతం పలికారు. సమావేశానికి సంఘ కాకినాడ జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వివికే రాయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఆర్ ఆంజనేయులు ముఖ్య అతిథులుగాను, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎస్ కైలాస్నాథ్, ఎస్ పొలేరయ్య, ఏ నరసింహరావు విశిష్ట అతిథులుగాను, రాష్ట్ర కోశాధికారి కెవిడి ప్రసాద్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వైఎస్ నారాయణ, విజయవాడ జిల్లా సెక్రటరీ ఎన్ సీతారామయ్య, విశాఖపట్నం జిల్లా సెక్రటరీ ఏవీ రావు గౌరవ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చే పార్టీల వెంట తామంతా ఉంటామని చెప్పారు. సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పట్ల పాలక పక్షాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో అడప రామారావు, జీవీబీ రావు, పెద్ద సంఖ్యలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. 2 భాగాలకు ఇచ్చింది. 2014 ముందోడు, 2014 తర్వాత పెట్టుకోండి. 2014 తర్వాత పెట్టుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు వస్తున్నాయి డిమాండ్ నోటీసులు. మీ బుర్రలో ఉంటుంది ఎప్పుడు అందరికీ ముందే చెప్పిన తర్వాత విషయాలు మాట్లాడతా. 2014 తర్వాత డిమాండ్ నోటీస్ వస్తే దీంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. సర్వీస్లో ఉండగా అప్పుడు మనోడు ఏదో చెప్పాడు, అది ఈయన ఆధార్ కార్డు నెంబర్ తప్పు ఉందని రాలేదు డిమాండ్ నోటీస్. రాదు. అలాగే కొంతమంది రిమూవ్ అయిపోయి, సస్పెన్షన్ అయిపోయి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఉద్యోగం పొందిన తర్వాత ఆ డబ్బులు కట్టకాకో, లేకపోతే ఇక్కడి నుంచి మన డిపో నుంచి హెడ్ ఆఫీస్ వెళ్ళియో లేదో, మొత్తం ప్రావిడెంట్ ఫండ్ చేరిందే లేదు. వాళ్ళందరికీ ఇప్పుడు డిమాండ్ నోటీసులో కొంతమంది సున్నాలు వచ్చేస్తాయి. మనం పెడదాం అనుకుంటున్నాం. అదే మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా చేసి వేళ 250 రూపాయలు పెన్షన్ వచ్చినోడు కూడా ఉన్నాడు. మినిమం పెన్షన్ తర్వాత 1000 చేశారు. 1000 వస్తుంది. ఈవేళ 1000 రూపాయలతోటి వేళ ఎలా బతుకుతాడు? బతకట్లేదు, చచ్చిపోతున్నారు చాలామంది. అందుకని కనీసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా 7,500 చేసి డిఏ అనుసంధానం చేస్తే కాస్త గెంజుదవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర గవర్నమెంట్లు ఈ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇతర పార్టీలు ఎవడైనా మేనిఫెస్టోలో చేర్చి వీళ్ళందరూ ఓట్లని సేకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 5 పెన్షన్ సంబంధించి తొందరగా
ఎన్నికల పోలింగ్ సందర్భంగా చేపట్టాల్సిన విధులు, సాంకేతికపరమైన చట్టపరమైన అంశాలు, ఈవీఎం, వీవీప్యాట్ల నిర్వహణ తదితర అంశాలపై ఓపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం పీఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాన్ని కాకినాడ సిటీ నియోజకవర్గ ఆర్ఓ జె వెంకట్రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఇటువంటి శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. శిక్షణ కార్యక్రమాలను అవగాహన చేసుకుని ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఓపీఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రయాణికులకు నీడనిచ్చేందుకు ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులంతా కలిసి కాకినాడ సామర్లకోట ప్రధాన రహదారిపై బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ ప్రతాప్ నగర్ వద్ద ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘ నాయకులు జె సత్యనారాయణ అధ్యక్షత వహించగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు కండువాలు వేసి పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న రీజనల్ హెడ్ సాయి మనోహర్ కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అదేవిధంగా యూనియన్ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయి మనోహర్ మీడియా మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజనల్ హెడ్ రంగారావు, ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎన్ సత్యనారాయణ, విఎస్ఎన్ మూర్తి, తాతారావు, సుధాకర్, ఆదినారాయణమూర్తి, జేఎన్వి శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, జగ్గరాజు, పివివిఆర్జీ రామారావు, శ్రీనివాసరావు, ఆర్ఎస్పీ గంటి భాస్కర్రావు, కోటేష్, కృష్ణమోహన్ పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. నవంబర్ 28, 2023 మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో బ్యాంక్ స్థాపించడం జరిగినది. అండ్ మన 2023కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అండ్ ఇందులో భాగంగా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ ప్లస్ ఐబాక్ ఫెడరేషన్ అఫీషియల్స్, ఏఐబిఏ అవార్డ్ స్టాఫ్ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి వాళ్ళు సొంతంగా యాక్చువల్గా ఈ డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ సోషల్ కాస్ట్కి ఇది స్థాపించడం జరిగినది. జనరల్గా బ్యాంక్లో ఏంటంటే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఎన్నో డొనేషన్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఏంటంటే వాళ్ళ యాక్చువల్లీ ఇట్స్ ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ది బ్యాంక్. రిటైర్డ్ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కోఆపరేట్ చేసి చిరస్థాయిగా ఈ ఆంధ్ర బ్యాంక్ పేరు కాకినాడలో ప్రముఖంగా నిలబడాలని, అలాగే ప్రజలకు కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంప్లాయీస్ అందరూ కలిసి చాలా కృషి చేసి ఈ మా రీజనల్ కమిటీ చాలా అహర్నిశాల్లో దాని గురించి చాలా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఎంతకాలకు మంచి ప్రముఖమైన ఈ ప్రదేశంలో ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ సందర్భంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళి అందరికీ కూడా ఈ ఎంప్లాయీస్ అందరికీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా శుభాభివందనాలు. చాలా సంతోషం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. వైసీపీ గత 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఒరిగిందేం లేదని, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మనసారా మోసపోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం 13, 17 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజలను కోరి కరపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గుత్తుర్తి విజయేంద్ర, రెడ్డం భాస్కర్రావు, కొండెపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, నల్ల శ్రీను, మసకపల్లి రాజా, కోళ్ల బంగారుబాబు, ఐతారాంబాబు, రాయుడు శ్రీను, గుత్తుల రామకృష్ణ, నామ దొరబాబు, సోము సత్యబాబు, మొల్లి నాగమరెడ్డి రాజు,
నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను ప్రజలను అడుగుతా ఉన్నాను. ఇక్కడికి 5 సంవత్సరాలు రాకుండా ఎలక్షన్ 30 రోజుల ముందు వచ్చి ఈరోజు ఓటు అడుగుతున్నారు. అటువంటి వ్యక్తుల గురించి మీరు ఆలోచించడం కరెక్ట్ కాదు. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు టెంపుల్ సిటీ చేద్దాం అనుకుంటున్నారో పిఠాపురం పట్టణాన్ని, నియోజకవర్గం మొత్తం, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. రాబోయే రోజుల్లో అభివృద్ధి కూడా మరి అందరం కలిసికట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు నేను బలపరిచిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా 2 ఓట్లు. గారి మీద రాళ్ల దాడి, అదో కోడికత్తి, అంతా నటన. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, కరెంటు లేకుండా ఉంటే 3-4 గంటల నుంచి పోలీస్ ఏం చేస్తుంది? ఆయన సెక్యూరిటీ దండలు వేసేటప్పుడు చెక్ చేయకుండా సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ పెడితే ముఖ్యమంత్రికి చాలా కట్టుదిట్టమైన భద్రత. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది? సస్పెండ్ చేయండి. ఏ డిపార్ట్మెంట్ ఎవరి ప్రాబ్లం వాళ్ళని సస్పెండ్ చేయండి. ఆఫీసర్స్ని ఎందుకు సస్పెండ్ చేయరు? మీరు సస్పెండ్ చేశారంటే నిజంగా దాడి జరిగినట్టు. సస్పెండ్ చేయలేదంటే ఫ్యాబ్రికేటెడ్ దాడి. ఆ దండలో ఏదో పెట్టి ఒక కూర్చుంటారు. అంటే ఏంటంటే మనిషికి నమ్మకం లేదు. ఎంచేదంటే మీరు ఎయిర్పోర్ట్లో ఇదివరకు 2019లో ఏదైతే నటన చేశారో, పవన్ కళ్యాణ్ ఎందుకు పనిచేయడు సినిమాల్లో? పవన్ కళ్యాణ్ గారు మీ నటన ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు పనిచేయరు? మీరు నటిస్తే మీకు కూడా సినిమాకి 25 కోట్లు 30 కోట్లు కూడా ఇస్తారు మీకు. అంచేత సినీ నటులు కూడా నటించలేని విధంగా జగన్మోహన్ రెడ్డి నటిస్తూ ఉన్నాడు. అంచేత ప్రజలు అర్థం చేసుకోండి. చాలామందికి దెబ్బలు తగులుతున్నాయి. చంద్రబాబు నాయుడు తగిలినాయి, అందరికీ తగిలినాయి. ఏ రోజైనా మాట్లాడాడు ఈయన? మాట్లాడలేదు. అవి నిజమైన దాడులు, వైఎస్ఆర్సీపీ చేయించిన దాడులు. ఇది వారికి వారే చేసుకున్న దాడి ప్రజల సింపతి కోసం. మొన్న కోడికత్తి అయింది, ఇంకెందుకు వస్తుంది సింపతి ప్రజలకి? అంచేత దయచేసి ఇటువంటి దాడులను కూడా మనం సమర్థించక్కర్లేదు. నిజమైన దాడులకు మనం దాన్ని ఖండించినా పర్లేదు. ఇటువంటి వ్యక్తుల్ని, నటించే వ్యక్తుల్ని ప్రజలు గుణపాఠం 30 రోజుల్లో చెప్తారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు పేర్కొన్నారు. కాకినాడ బానగుడి సెంటర్లో అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ టౌన్ ఫైర్ స్టేషన్ సిబ్బంది అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎలా నియంత్రిస్తారో తెలియజేస్తూ వాటర్ డ్రిల్ను చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది చేసిన మాక్ డ్రిల్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నగరంలోని అన్ని కూడళ్లలోనూ పాఠశాలల్లోనూ అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్స్ టైంలో కానీ ఈ ఫైర్ సిబ్బందికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఏంటి, తదితరమైన అంశాల మీద ప్రజలకు అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా అసలు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవే తదితరమైన అంశాల మీద కూడా ప్రజలకు అవగాహన లభించాలనే ఉద్దేశంతో ఈ పబ్లిక్ ప్లేస్లో ఈ వాటర్ డెమాన్స్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పబ్లిక్ ప్లేస్లో డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. రేపు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోను, ఎల్లుండ ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లలోను, తర్వాత ఇండస్ట్రీస్లోను, తర్వాత హాస్పిటల్స్లోను, మొత్తం అంటే ఆల్ డివిజన్ ఆఫ్ పీపుల్ ఈ వారోత్సవాల్లో భాగమయ్యి అగ్నిమాపక శాఖను ఏ విధంగా వారు వినియోగించుకోవాలి, వారి దగ్గర నుంచి శాఖ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి సమర్థమైనటువంటి సేవలు వాళ్ళు పొందాలి. మొత్తంగా ఈ అగ్నిమాపక శాఖ పనితీరు అనేది ఈ జాతీయ ప్రాణ ఆస్తి పర్యావరణ నష్టాలను పరిమితం చేసే విధంగా ఉంటుందని వాళ్ళకి తెలియజేసే ఉద్దేశంతో ఈ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. నా పేరు డి సుబ్బారావు అండి. నేను జిల్లా సహాయ అగ్నిమాపక అధికారిని. ఈ కాకినాడ సాలిపాట అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఇక్కడ డెమాన్స్ట్రేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ 6 రోజుల్లో కూడా సిబ్బంది అందరూ కూడా నిర్విరామంగా ప్రజల్లో తిరుగుతూ అగ్నిమాపక శాఖ నుంచి అందించేటటువంటి సేవల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అత్యంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం కందరాడలో డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొనిదెల పవన్ కళ్యాణ్ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు
గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి హాజరయ్యారు. మహేందర్ రెడ్డి డాక్టర్ పిల్లా శ్రీధర్ కందరాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మహేందర్ రెడ్డికి డాక్టర్ పిల్లా శ్రీధర్ కు ఘన స్వాగతం చెప్తూ హారతులు పట్టారు. ఈ సందర్భంగా పిల్లా శివశంకర్, డాక్టర్ పిల్లా శ్రీధర్, మహేందర్ రెడ్డి, పిల్లా దినేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లా సునీత, వాకపల్లి సూర్యప్రకాశ్రావు, పిల్లా రమ్యజ్యోతి, వెన్నపు చక్రధర్రావు, గరగ సత్యానందం, రెడ్డం బాబులు, జ్యోతుల సతీష్, జవాది ప్రసాద్, దుడ్డు నాగు, ఎలుగుబండి రాజారావు, మత్స శ్రీనివాస్, వీరంరెడ్డి అమర్ తదితరులు పాల్గొన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేయడంలో భాగంగా కందరాడ గ్రామంలో, పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా మహేందర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. అలాగే స్థానిక ఎంపీటీసీ సునీత గారు, అలాగే స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొని మా ఊరు ఏదైతే ఓటింగ్ 3,500 ఓటింగ్ ఉంది, ఇవాళ మీకు మీడియా ముఖంగా మీ అందరికీ ఒక మాట ఇస్తా, రేపు 2,000 ఓట్లు చిల్లర మాకు ఇక్కడ కందరాడలో పడుతుందని మీకు అందరికీ మీడియా ముఖంగా చెప్తున్నాను. 2,000 ఓటింగ్ మేము తెచ్చుకుంటాం 100% పక్క. రేపు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కనీ విని ఎరగని మెజార్టీతో గెలవడం ఇది గ్యారెంటీ. భావోద్వేగాలను, భావాలను రంగుల ద్వారా వ్యక్తీకరించే మార్గం కళ అని, దీనిలోని సృజనాత్మకతకు పరిమితి లేదని చిత్రకళలో జాతీయ పురస్కారాన్ని అందుకున్న మంచం సుబ్రహ్మణ్యేశ్వరరావు పేర్కొన్నారు. రమణేపేట ఐపీఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ కళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ మన సంస్కృతిలో కళాకారులు పోషిస్తున్న అపారమైన ప్రాముఖ్యతను నిరంతరం ధృవీకరించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏప్రిల్ 15న కళా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మకతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యమన్నారు. కళ అనేది తాము సృష్టించిన దానిలో ఇతరులు ఏమి చూడాలని కోరుకుంటారో దానికి సంబంధించిందన్నారు. ఒక చిత్రం 1000 ఆలోచనలు, భావాలకు విలువైందని అన్నారు. తాను ఎక్కువగా సాంప్రదాయ చిత్రాలు చిత్రీకరించానని అన్నారు. తాను చిత్రీకరించిన చిత్రాలు తడిసినా పాడవని, ఏళ్ల తరబడి వాటిలో జీవకళ ఉట్టిపడుతుందన్నారు. తాను చిత్రీకరించిన చిత్రాలకు జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో వివిధ పరిషత్తుల ద్వారా అనేక పురస్కారాలను అందుకున్నట్లు సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వరరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ శిరీష్, రవిశంకర్ పట్నాయక్, రాజా తదితరులు పాల్గొన్నారు. ఆయన అసలు కాకినాడ కనుక మన కాకినాడ దగ్గరలో ఉండే నేమంలో పుట్టారు ఆయన కనుక మనకి ఈరోజు ఇక్కడ సెటిల్ అవ్వడం వలన అందుబాటులో ఉన్నారు. లేకపోతే నేషనల్ లెవెల్లో అంతర్జాతీయంగా కూడా ఎన్నో అవార్డులు చిత్రకళకు వచ్చి వృత్తిరీత్యా ఆయన ఎంఏ తర్వాత అగ్రికల్చర్ BSc అవన్నీ అయిన తర్వాత ఆంధ్రా బ్యాంకుకి లీడ్ మేనేజర్గా, చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. అయిన తర్వాత చివరిలో మన కళ్ళలవాడ కాకినాడ అని ఇక్కడ నేమాంగ దగ్గరని వాళ్ళతో ఇక్కడ సెటిల్ అవ్వడం వల్ల మనకి ఈరోజు అందుబాటులో ఉండడం, అంత మంచి కళాకారుడిని ఈరోజు మరి ఈ కళా దినోత్సవం నాడు ఈ వేదిక సత్కరించుకోవడానికి ఆహ్వానించినట్టు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ అందరూ. బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్, నందలాల్ బోసు ఆ టైంలో కలకటాలో స్టార్ట్ చేశారన్నమాట. హిందూ అంటే మన భారతీయ సంస్కృతికి సంబంధించిన వాటి కోసం అన్నది ఈ ఆర్ట్ని స్టార్ట్ చేశారు. ఇది లక్కీగా నేను అగ్రికల్చర్ BSc చదివేటప్పుడు మాకు అక్కడ ఉల్చి గారని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. అదే కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇంకా ఆ టైప్ ఆఫ్ ఆర్ట్ చేసే వాళ్ళు తగ్గిపోయారు, ఎవరు లేరు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. సో నా బొమ్మలు కొంచెం అందరికీ ఆశాయంగా ఉంటుంది అనుకుంటాను, ఎందుకంటే వచ్చిన అవార్డులు పెట్టి. జనసేనాని పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవడం పిఠాపురానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోటల్ గోకుల్ గ్రాండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్, కడారి తమ్మయ్య నాయుడు, వెన్నపు చక్రధర్రావు, వెన్న జగదీష్, పిల్లా శివశంకర్ పాల్గొన్నారు. ఈ రోజు కూడా మీరు చేసిన టోటల్ విధ్వంసం ఏం మిగిలేదు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి కూడా ఎవరో కూడా ఉండకూడదని ఉద్దేశంతో మీరు నాకు ఈ 5 ఏళ్ల ప్రస్తావన జరిగింది. పోనీ రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేశారంటే రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా పెంచారు. 12 లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్రానికి చేశారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఎక్కడ ఏం కనబడదు. వారికి స్వయంగా చెప్తున్నారు మేము 2,50,000 కోట్ల సంక్షేమానికి బట్టలు వచ్చేవాడిని చాలా స్వాగతిస్తాం. ఈ సంక్షేమానికి మేము ఎవరు వ్యతిరేకం కాదు, కానీ మేము ఒకే సూటిగా ప్రశ్నిస్తున్నాం. 12 లక్షల కోట్లు అప్పులు చేసి కేవలం 2,50,000, 3 లక్షల కోట్లు సంక్షేమం చేసినప్పుడు మిగతా 9 లక్షల కోట్లకి జవాబుదారి ఎవరు? ఈ సొమ్మంతా ఏమైపోయింది? మా నాయకులు పవన్ కళ్యాణ్ సగటు రాజకీయ నాయకులు కాదు.
మేము చేసే రాజకీయం ఇగో ఈ కార్యక్రమం చేస్తే ఈ ఓట్లు వస్తాయి, లేదా ఈ వర్గాన్ని ఆశ్రయిస్తే ఈ ఓట్లు వస్తాయని చేసే పార్టీ రాజకీయ పార్టీ జనసేన పార్టీ కాదు. ఒక సైద్ధాంతిక నిబద్ధత, కష్టంలో ఉన్న మనిషికి ఆసరాగా నిలబడాలని జనసేన పార్టీ ఒక ఏకైక లక్ష్యం. మేము 10 ఏళ్ల ప్రస్థానంలో మీరు ఆలోచించేయండి, మేము చేసిన కార్యక్రమాలు ఇందు మనసులో మేము ఉపయోగిస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించమని మేము అందరూ కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం చేసే కార్యక్రమం ఎవరినే చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జన సైనికుడు నాయకుడి యొక్క ఏకైక లక్ష్యం మా నాయకుడిని అత్యుత్తమ స్థానంలో చూడటమే. అత్యుత్తమ రాజ్యాధిక వర్గాలు జనసేన పార్టీ ఉంది. ఈ రాజ్యానికి కోసం పడుగు పలికిన వర్గాలకి అండగానే ఉన్నాం. కాకపోతే మా లక్ష్య సాధనలో ఒక్క అడుగు ఎరకేసాం. ఈవేళ రాష్ట్రం ముఖ్యం ఉద్దేశంతో ఈ పుత్రుల మా లక్ష్యం ఎప్పుడు కలా ఉంటుంది. దానికోసం నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒత్తులో భాగంగా మాకు మా అధ్యక్షులు వారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాకినాడ నుంచి మా అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారు, తంగేడు ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నిండు మనసుతో వేడుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ముందు భాగస్వామ్యంలోకి వెళ్ళాం. దేనికోసం వెళ్ళాం కూడా మీరంతా పెద్ద మనసుతో ఆలోచించి మా జనసేన పార్టీ యొక్క మీ బాధ్యతలంతా మీరు నిర్వర్తించి మాకు ఈ ప్రయత్నంలో మిమ్మల్ని అందరినీ కూడా సహకరించండి. నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి. మిమ్మల్ని అందరినీ మనపూర్వకంగా వేడుకుంటూ సామలకోట పట్టణం జగమ్మవారి వీధిలోని శ్రీ కళ్యాణ కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో సోమవారం శ్రీ సీతా సమేత శ్రీ కళ్యాణ కోదండ రామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలను ఈ నెల 13 నుండి 15 వరకు ఘనంగా జరిపించారు. పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు, సీనియర్ నాయకులు దౌలూరి సుబ్బారావు, మున్సిపల్ కౌన్సిలర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు గి బాబురావు, బి నూకరాజు, గొర్రెల అప్పారావు, కడియాల దుర్గా, పీత చిన్నయ్య, పి సూర్యనారాయణ ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వాసంశెట్టి భద్రం, కె శివశంకర్, పి శ్రీను, పి నాని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుంపూరు గ్రామ కాపురస్తులైన కండవెల్లి సూర్యనారాయణ ఆచార్యుల వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వైఖాన్ సాగమ రీత్యా ప్రతిష్టా యజ్ఞ మహోత్సవం త్రిరాత్రి దీక్షా విధానంగా పరిపూర్ణం చేసుకొని ఈరోజు ప్రతిష్టాది పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ పరిసమాప్తి చేసి ఉన్నాం. గ్రామస్తులు భక్తులు సహకారంతో ఇది లోక కళ్యాణార్థమై చేసినటువంటి కార్యక్రమం. యాత సర్వజనులకి కూడా సుఖశాంతులు ఆనందమయమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలని శ్రీరామచంద్ర స్వామి వారిని కోరి ప్రార్థిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. కాకినాడ జగన్నాథపురం పరదేశమ్మపేటలో వేయించేసి ఉన్న శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయం వద్ద శ్రీ పరదేశమ్మ తల్లికి కుంభం సందర్భంగా గరగల ఊరేగింపు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆదివారం కుంభం సందర్భంగా గరగల ఊరేగింపు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వైదాడి దుర్గాప్రసాద్, సింగనపల్లి శ్రీను, దేవగుప్తల శ్రీను, పెనుపోతు త్రిమూర్తులు, లంకాడి రాజు, లంకే నారాయణరావు, షేరు వీరబాబు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం మానేసి భక్తులు ఎవరిని ఆలయాలకు రాకుండా చేసేలా ఇష్టారీతిగా పెంచేసిన టికెట్ల రుసుములు తక్షణమే తగ్గించి పాత విధానంలో రుసుములు అమలు చేయాలని, పెంపు నిర్ణయాన్ని విరమించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బ్రాహ్మణ పురోహిత సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు, పలు సేవా సంస్థల నాయకులు, భక్తులు పిఠాపురం కుకుటేశ్వర స్వామి దేవస్థానం ఈవోను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ సేవా పరిషత్, కుకుటేశ్వర పురోహిత సంఘం, విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ నాయకుల ఆధ్వర్యంలో పిఠాపురం పాదిగా క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయంలో ధర్నా చేపట్టారు. ఆలయాల దర్శనాలు, వివిధ రకాల పూజా కార్యక్రమాలకు సంబంధించి రుసుములను అమాంతం పెంచేస్తూ అభ్యంతరాలుంటే తెలపాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవాలయ ఈవో పులి నారాయణమూర్తి ఇటీవల ఉత్తర్వులు విడుదల చేశారు. దీనిపై బగ్గుమన్న భక్తులు, ధార్మిక సంఘాలు, బ్రాహ్మణ పురోహిత సంఘాలు, సేవా పరిషత్ నాయకులు ఈవో తీసుకునే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందులో భాగంగా ఆలయంలో ఆందోళన చేపట్టి అనంతరం ఈవోను కలిసి దీనిపై ప్రశ్నించారు. రేట్లు తగ్గించి పాత రేట్లను యథావిధిగా కొనసాగించాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తుడు కంచర్ల మహేష్, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, పురోహిత సంఘం అధ్యక్షులు పొక్కులూరి నారాయణ, సోమయాజులు, విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అలాగే ఈవో పులి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ భక్తులు, వివిధ ధార్మిక సంఘాలు, పుర ప్రముఖుల అభ్యంతరాల మేరకు తాత్కాలికంగా పెంచిన రుసుములు నిర్ణయాన్ని విరమించుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొండపూడి శంకర్రావు, తోలేటి శిరీష, చింతపెంట పల్లంరాజు, సురేంద్ర దత్తు తదితరులు పాల్గొన్నారు. దేవాలయ
దేవాలయాలు. ప్రతి దేవాలయాలను ప్రదర్శించవలసింది గవర్నమెంట్ ఆఫీసులో ప్రదర్శిస్తారా? ప్రభుత్వ ఆఫీసులో ప్రదర్శించి టికెట్ రేట్లు ఎంతో సామాన్యులకి అర్థం కాకుండా పెంచి ఇష్టా రేట్ని పెంచేసుకుంటూ పోతారా? అక్కడ ధర్మశాలని కట్టారండి ఒక భక్తుడు డోనర్ మీద, అది ఇప్పుడు వరకు 1000 రూపాయలు 1500 చేశారని చెప్పి దీంట్లో ఉంది. ఒక డోనర్ చేతి నిర్మించబడిన 20 కొన్ని లక్షల రూపాయలతో నిర్మించిన ధర్మశాలలో ఈ మహిళా కార్యక్రమాలు చేసుకోవడానికి నిర్మించినటువంటి ఉచితంగా ఇవ్వాల్సింది పోయి దేవాదాయ ధర్మశాల శాఖ ఏమైనా కట్టించిందండి? అది లేదు కదా. మరి అలాంటి దానికి ఎందుకు చార్జ్ చేస్తారు మీరు? ఇదే కాదు, ప్రతి విషయం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ పౌరహత్య కుటుంబాల నుంచి పిండ ప్రదానం చేసేటువంటి ఏరియా ఇంకేదంటే స్పెసిఫిక్గా బయట నుంచి చాలామంది భక్తులు వచ్చి పిండ ప్రదానాలు ఇక్కడ చేసుకుంటున్నారు. ముందు వారికి వసతి సదుపాయం, ఎందుకంటే పిండ ప్రదానాలు చేసుకునేటువంటి వారు ఏజ్డ్ పర్సన్స్ వస్తారు, వారికి ఒక షెల్టర్ ఒక ఇంకేదంటే దాని మీద రెవెన్యూ ఎండోమెంట్ పరిధిలో మీరు తీసుకుంటున్నారు. ఇక్కడ అర్చకులు ఇబ్బంది పడుతున్నారు, పురోహితులు ఇబ్బంది పడుతున్నారు, ఎండలో చేయలేక పడిపోయి సమస్యలు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ హార్ట్ అటాక్తో చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిండ ప్రదానానికి వచ్చి ఇక్కడ పడేటువంటి భక్తుల ఇబ్బందులు గమనించి ఈవో గారు మొట్టమొదటి చర్యగా ఈ పిండ ప్రదానాలు చేసేటువంటి వారికి వసతి సదుపాయము ముందు మొట్టమొదటిగా ఈ ప్లేస్లో పిండ సదుపాయాలు మీరు చెయ్యండి అని చెప్పని వారికి సూచించి వారు అధికారికంగా ఇక్కడ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం చేయవలసింది. పిండ ప్రదానాలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంచేత దీని మీద ఈవో గారు ఈ రేట్లను ఉపసంహరించుకున్న తర్వాత మొట్టమొదటి అభివృద్ధి చర్యగా మేమందరూ కూడా బ్రాహ్మణ సేవా పరిషత్తు, అర్చక పురోహితులు, బ్రాహ్మణులందరూ కూడా ఈ పిండ ప్రదానాలకి స్థలం కేటాయించి వారిని ముందు ఇది అభివృద్ధి పరచవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. భక్తుడిని ఎప్పుడు కూడా దేవుడికి దగ్గర చేయాలి, కానీ ఎండోమెంట్ వ్యవస్థ ఎప్పుడు కూడా టికెట్ల రూపంలో అత్యధికంగా రేట్లు పెంచి దేవుడిని దూరమే చేస్తుంది. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మన ఈవో గారు ఏకకృతంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. పిఠాపురం నుంచే కాకుండా ఇతర దగ్గర నుంచి కూడా దేవాలయానికి హిందువులు రాకూడదు, భక్తులు ఎవరు కూడా దేవుడు దర్శనం చేసుకోకూడదు అని చెప్పి ఆయన నిరకుశంగా ఏం చేశారంటే ఇప్పుడు వరకు కూడా దర్శనం 20 రూపాయలు ఉండేది, అంతరాలయ దర్శనం 20 రూపాయలు ఉండేది, దాన్ని ఏకంగా 50 రూపాయలు చేశారు. అసలు 20 రూపాయల దర్శనం పెట్టడమే తప్పు. ఎందుకంటే భగవంతుడు అందరి వాడు, భగవంతుడి యొక్క ఈ రేటు పెట్టి దేవుడిని చూడాలంటే 20 రూపాయలు 50 రూపాయలు పెట్టడం అనేది మేము విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అలాంటిది ఈరోజు సామాన్య భక్తుడు, సామాన్య వ్యక్తి దేవాలయానికి రాగలడండి. ఎందుకంటే ఈరోజు ఈ శివాలయానికి వేల కోట్ల ఆస్తి ఉన్నది. వచ్చిన ఉండి డబ్బులు సక్రమంగా వినియోగించండి. ప్రభుత్వ ఖజానాల్లో జమ చేసి మిగిలిన మతాల వారికి డబ్బులు ఇవ్వడం కాదు చేయవలసింది. ఇక్కడ ఉన్న హిందువులకి, హిందూ సమాజానికి మేలు చేయండి దేవాలయం తరపు నుంచి. ఈరోజు ఏ చర్చికి కానీ ఏ మసీదుకి లేని టికెట్ల వ్యవస్థ ఒక హిందువుకి ఎందుకండి, ఒక హిందూ దేవాలయాలకు ఎందుకండి? ఎంత దుర్బలమైన జీవితంలో బతుకుతున్నాం. ఈ హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం, హిందువుల హక్కుల కోసం పోరాడడం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. దేవాదాయశాఖ హిందూ హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకు ఇచ్చేదండి, మేము చూసుకుంటాం. పిఠాపురంలో బ్రాహ్మణ్యాన్ని మాకు ఇచ్చేదండి. పిఠాపురంలో దేవస్థానానికి ఆదాయం లేకపోతే మాకు ఇచ్చేమనండి. పిఠాపురం పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు, పిఠాపురం పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా కొప్పులూరి నారాయణ స్వామి గారుగా దేవాదాయ శాఖకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఈ దేవాలయానికి ఆదాయం లేకపోతే మాకు ఇచ్చేది. మా పిఠాపురంలో మా తాతలు, మా ముత్తాతలు, మేము, మా నాన్నగారు, మేము అందరం కూడా ఎంతో మంది బతుకున్నటువంటి ప్రదేశం ఇది. ఈ యొక్క దేవస్థానాన్ని మేము అభివృద్ధి చేయాలి. అలాగే చిత్రాల్లో దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడిని దేవాదాయ శాఖ వదిలేసింది. దేవాదాయ శాఖ ఉన్నంతకాలం దీపం పెట్టడానికి కూడా నువ్వు లేదు. ఇప్పుడు అందులో వైభవంగా ఏకాదశిని, పౌర్ణమిని, ప్రతి కార్యక్రమాలు కూడా గ్రామస్తులందరూ చేస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం పాతగాయ క్షేత్రం. అలాగే ఈ దేవస్థానం నందు 2015 నుంచి కూడా ఈ యొక్క పూజా రుసుములు కానివ్వండి, అలాగే ఈ యొక్క దర్శనం కానీ ఇవన్నీ కూడా అభిషేకాలు కానీ అన్నీ కూడా కొంచెం తక్కువగా ఉండడం కూడా మేము కొన్ని పరిశీలించడంలో చెల్లింది మిగతా దేవాలయాలతో కంపేర్ చేసేయండి. దాన్ని కొంచెం పెంపుదలకు మేము చర్య తీసుకోవడానికి ముందుగా మేము ఒక అబ్జెక్షన్స్ ఏర్పాటు చేసాము. ఆ అబ్జెక్షన్స్ ప్రకారం వస్తే కనుక ఎవరైనా కానీ అబ్జెక్షన్స్ ఇస్తే మేము పెంపుదల చేసిన రేట్ల మీద వాటిని మేము తీసుకుని అవి కూడా క్రోడీకరించి ఉన్నతాధికారులకు పంపించవలసిన పరిస్థితి అండి మాది. కానీ మేము ఏంటంటే ఇప్పుడు ఈరోజు అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి చాలామంది రేట్లు పెంచొద్దండి, కొన్ని పాత రేట్లో ఉంచండి, భక్తులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కొన్ని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాటన్నింటినీ కూడా మేము క్రోడీకరిస్తాం, తప్పక మేము పరిశీలిస్తామని చెప్పాము. అయినా సరే ప్రస్తుతానికి ఇది విడుదల చేసి తదుపరి చర్యలు, తదుపరి
ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే నిర్ణయం తీసుకుంటారో 2 తారీఖులకు అప్పటి వరకు కూడా మేము పెండింగ్లో పెట్టడం. బృహతి సహస్రయాగం ద్వారా భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పాటు ధర్మ మార్గంలో పనిచేసేందుకు దోహదపడుతుందని సుధా పండితులు కానుగోవి వాసుదేవాచార్య అన్నారు. సహస్రనామంతో 72 వేల నాడి దేవతా పూజ కూడా జరిపించబడిందని చెప్పారు. కాకినాడ మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన బృహతి సహస్రయాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పండిత వాసుదేవాచార్య ఘనంగా నిర్వహించారు. పండితులు రఘు ప్రేమాచార్, విజయసింహాచార్, సుమంత్ ఆచార్ పాటిల్, ఋషికేశాచార్, రామాచారి ప్రభుత్వాలను మధ్వసభ కమిటీ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి, కార్యదర్శి కోపిల శేషగిరిరావు, ఉపాధ్యక్షులు తాలూరి రంగారావు, కోశాధికారి వేముకంటి రాము, సంయుక్త కార్యదర్శి డాక్టర్ యాతగిరి పరశురాం, డాక్టర్ సుసర్ల వెంకటరమణలు ఘనంగా సత్కరించారు. బృహతి సహస్ర యాగ మండప విశేషాలను పండిత విజయ సింహాచారి వివరిస్తూ గరుడాకారంలో మండపాన్ని ఏర్పాటు చేసి ముందు భాగంలో గరుడముఖానికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం హోమాది కార్యక్రమాలు నిర్వహించడమే కాక బలిహరణ పూజ పేరిట ప్రత్యేక అన్నరాశి కూటానికి వాసుదేవాచార్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి 25 రోజులు కష్టపడి పనిచేయాలి. కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పిలుపు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంత నానాజీ, ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్. విపత్తు సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం. వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్. మాతా శిశు విభాగంలో విశేష సేవలు అందిస్తున్న జీజీహెచ్ వైద్య బృందం వివరాలను మీడియాకు వెల్లడించిన సూపరింటెండెంట్ ఎస్ లావణ్య కుమారి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.